హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల ప్రజలకి రైల్వే శాఖ నుండి ఒక గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుతం ప్రయాణిస్తున్న కొన్ని రైళ్లకి థర్డ్ ఏసీ ఎకనామికల్ కోచ్ అనేది ఒకటి కొత్తగా అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం ఈ థర్డ్ ఏసీ ఎకనామికల్ కోచ్ అనేది అందుబాటులోకి వచ్చే అన్ని రైళ్లు కూడా ప్రస్తుతం ఉదయం పూట ప్రయాణించి కేవలం సిట్టింగ్ మాత్రమే అందుబాటులో ఉన్న రైళ్లకి ఈ థర్డ్ ఏసీ ఎకనామికల్ కోచ్ అనేది కొత్తగా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ కోచ్ అనేది అందుబాటులోకి తీసుకురావడంతో పెద్ద వయసు ప్రయాణికులకి అలాగే సాధారణ ప్రయాణికులకి ఈ కోచ్ అనేది చాలా వరకు కన్వీనియంట్గా ఉండనుంది. ఏ రైళ్లకి ఈ థర్డ్ ఏసీ ఎకనామికల్ కోచ్ అనేది అందుబాటులోకి వస్తుందో మనం వివరాల్లోకి వెళ్తే ముందుగా 12711, 12712 విజయవాడ చెన్నై సెంట్రల్ విజయవాడ మధ్యలో ప్రయాణించే పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్కి ప్రస్తుతం ఏసీ చైర్ కార్ అలాగే సెకండ్ సిట్టింగ్ జనరల్ కోచెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ రైలుకి కొత్తగా థర్డ్ ఏసీ ఎకనామికల్ కోచ్ అనేది ఒకటి అందుబాటులోకి తీసుకురానున్నారు. 12711 విజయవాడ చెన్నై పినాకిని ఎక్స్ప్రెస్. ఈ రైలుకి జూలై 13వ తారీఖున ఈ కోచ్ అనేది అందుబాటులోకి వస్తుంది. 12712 చెన్నై విజయవాడ పినాకిని ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్కి జూలై 13వ తారీఖున ఒక థర్డ్ ఏసీ ఎకనామికల్ కోచ్ అనేది అందుబాటులోకి వస్తుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 12713, 12714 కాచిగూడ విజయవాడ కాచిగూడ మధ్యలో ప్రయాణించే శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ రైలుకి కూడా ప్రస్తుతం సెకండ్ సీటింగ్ అలాగే ఏసీ చైర్ కార్ జనరల్ కోచెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఈ ట్రైన్కి కొత్తగా థర్డ్ ఏసీ ఎకనామికల్ కోచ్ అనేది ఒకటి అందుబాటులోకి రానుంది. 12713 విజయవాడ కాచిగూడ శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్కి జూలై 13వ తారీఖున థర్డ్ ఏసీ ఎకనామికల్ కోచ్ అనేది ఒకటి అందుబాటులోకి వస్తుంది. 12714 కాచిగూడ విజయవాడ శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్కి జూలై 13వ తారీఖున ఒక థర్డ్ ఏసీ ఎకనామికల్ కోచ్ అనేది అందుబాటులోకి వస్తుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 17201, 17202 సికింద్రాబాద్ గుంటూరు సికింద్రాబాద్ మధ్యలో ప్రయాణించే గోల్కొండ ఎక్స్ప్రెస్. ఈ రైలుకి కూడా థర్డ్ ఏసీ ఎకనామికల్ కోచ్ అనేది యాడ్ అనేది చేయనున్నారు. ఈ రైలుకి ప్రస్తుతం ఏసీ చైర్ కార్ సెకండ్ సిట్టింగ్ జనరల్ కోచెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. కొత్తగా థర్డ్ ఏసీ ఎకనామికల్ కోచ్ అనేది యాడ్ అవనుంది. గుంటూరు సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్ప్రెస్. ఈ రైలుకి జూలై 13వ తారీఖున కొత్తగా థర్డ్ ఏసీ ఎకనామికల్ కోచ్ అనేది యాడ్ అవుతుంది. సికింద్రాబాద్ గుంటూరు గోల్కొండ ఎక్స్ప్రెస్. ఈ రైలుకి జూలై 14వ తారీఖున మొదటిసారి ఈ థర్డ్ ఏసీ ఎకనామికల్ కోచ్ అనేది యాడ్ అవుతుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి గోల్కొండ ఎక్స్ప్రెస్ తోటి రేక్ షేరింగ్ చేసుకునే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్. ట్రైన్ నెంబర్ 17233, 17234 సికింద్రాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ సికింద్రాబాద్ మధ్యలో ప్రయాణించే ఈ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క ప్రస్తుత కోచ్ పొజిషన్ వచ్చేసి సెకండ్ సిట్టింగ్ అలాగే ఏసీ చైర్ కార్ జనరల్ కోచెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఈ రైలుకి కూడా ఒకటి థర్డ్ ఏసీ ఎకనామికల్ కోచ్ అనేది అందుబాటులోకి రానుంది. 17233 సికింద్రాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్కి ఒక థర్డ్ ఏసీ ఎకనామికల్ కోచ్ అనేది జూలై 13వ తారీఖు నుంచి అందుబాటులో ఉంటాయి. 17234 సిర్పూర్ కాగజ్ నగర్ సికింద్రాబాద్ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్కి జూలై 14వ తారీఖు నుంచి థర్డ్ ఏసీ ఎకనామికల్ కోచ్ అనేది అందుబాటులోకి వస్తుంది. మొత్తం 8 రైళ్లకి ఈ కోచెస్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇదేమీ టెంపరవరీ కాదు, పర్మనెంట్గానే ఈ కోచెస్ అనేవి ఈ రైళ్లకి ఇక మీదట అందుబాటులో ఉంటాయి. ఎగ్జాంపుల్కి చూడండి ఒకసారి, ఇది భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ యొక్క రిజర్వేషన్ చార్ట్. ఇది మీకు ఇక్కడ థర్డ్ ఏసీ ఎకనామికల్ కోచ్ అనేది 13వ తారీఖు నుంచి యాడ్ అయింది. సో దాని ప్రైజు దాని యొక్క రిజర్వేషన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో ప్రతిదీ ఇక్కడ చూపిస్తుంది. ఇలాగే మనం చెప్పుకున్న అన్ని రైళ్ళకి కూడా కొత్తగా థర్డ్ ఏసీ ఎకనామికల్ కోచ్ అనేది యాడ్ అయింది. రిజర్వేషన్ చేసుకునే ముందు ఒకసారి చెక్ చేసి రిజర్వేషన్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.